హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, రేపే క్యాబినెట్ భేటీ జరుగుతుంది. సో, ఈ క్యాబినెట్ భేటీలో మరి ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి మరి ప్రధానమైనటువంటి 2 అంశాల గురించి ఇప్పుడు ఒక టాక్ వస్తుందనమాట. సో, మీ నోటిఫికేషన్ గురించి ఈ క్యాబినెట్ భేటీలో చర్చిస్తారా లేదా? మరి ఇప్పటికే ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి జీవో కూడా మరి ఎక్స్‌టెండ్ చేయలేదు. సో, ఆ పాత జీవోతో అయిపోయింది. మరి ఈసారైనా ఈ క్యాబినెట్ భేటీలో మరి నిరుద్యోగులకు మరి ప్రభుత్వము ఎలాంటి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్న దానిపైన మరి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందన్నమాట. సో, గతంలో మనకు 44 సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ సంబంధించినటువంటివి ఉండేది. సో, తాజాగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ పెంచి 46 వరకు పెంచడం జరిగిందనమాట. సో, ఈ 46 నుంచి మళ్ళీ ఏదైతే ఫస్ట్ 34 సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉన్నదో, ఈ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశము మరి 44కు వచ్చి 10 ఇయర్స్ వరకు పెంచారు కదా! సో, ఈ టర్మ్ ఫిబ్రవరితో కంప్లీట్ అవ్వడంతో మరి ఇప్పుడు ఈ యొక్క జీవోను ఎక్స్టెండ్ చేయలేదు. సో, అది 34 వరకే ఉన్నది. జీవో నెంబర్ 42 ప్రకారం 34 వరకే ఉన్నది. సో, ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ 30 గురించి దాదాపుగా 46 సంవత్సరాలు పెంపు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, ఈ సంబంధించినటువంటి అంశం గురించి మరి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది ప్రభుత్వము? సో, ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఈ నోటిఫికేషన్స్ గురించి అయినా చర్చ వస్తుందా లేదా అనేసి చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్స్. సో, గతంలో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి మరి మరి ఏదైతే సానుకూలంగా ఉన్నామో మేము ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ చేస్తాము అనేసి గతంలోనే సీఎం గారైనా సరే, డిప్యూటీ సీఎం గారైనా సరే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి నోటిఫికేషన్స్ గురించి ఇప్పటికీ సీఎం దగ్గరకి దాదాపుగా మరి 2500తో పాటు మిగతా కొన్ని నోటిఫికేషన్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో, రీసెంట్‌గా మనము డీజీపీ గారు వచ్చిన తర్వాత దాదాపుగా మళ్ళీ 19,000కి సంబంధించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో వేకెన్సీస్ దాని గురించి మళ్ళీ పునర్వ్యవస్థీకరించి మరి డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు సో, మళ్ళీ ఏమైనా అదనంగా అవసరం అవ్వాలా లేకపోతే మరి ఇంతే ఉన్నారా అనేసి మళ్ళీ ఒకసారి తీసుకురామనేసి చెప్పడం జరిగింది. అంటే వేకెన్సీస్ ఎన్ని ఉండాలి, ఎంత ఉన్నారు, సో ఎంత అవసరము అనే దానిపైన మళ్ళీ ఒకసారి స్పష్టంగా తీసుకురావాలని చెప్పారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఎలాంటి సానుకూల వైఖరి చూపిస్తుంది? మరి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో, దీంతోపాటు మనకు కొన్ని అదనంగా ఏదైతే గతంలో 40,000 వరకు పోస్టులను భర్తీ చేస్తామనేసి మరి ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. సో, 40,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. సో, దీనిపైన మేము ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తాము అనేసి కూడా సీఎం గారే చెప్పారు. కాబట్టి 100% నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం వెళ్తుందనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో, రీసెంట్‌గానే మనం చూసుకుందాం. సో, కొన్ని నోటిఫికేషన్స్ విడుదలైనాయి. దాంట్లో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి పీసీబీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో, సో దాంట్లో ఏజ్ మాత్రం 34 మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి పెంచలేదు కాబట్టి సో ఈ పీసీబీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కాకుండా మిగతా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో కూడా మరి 34 ఏజ్ మాత్రమే ఉంచినట్లయితే మరి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేసి ఇప్పుడు చాలామంది సో బాధపడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో, మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి వేడుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నది. సో, ప్రభుత్వము మరి దీనిపైన సానుకూలంగా స్పందించి మరి గరిష్ట వయో పరిమితి సంబంధించినటువంటి మరి 46 ఏళ్లకు పెంచుతుందా లేదా అనేది మరి ఈ క్యాబినెట్ భేటీలో ఏమైనా చర్చిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. సో, ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.